అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్. ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే వీడియో అండి. 11th ఫెబ్ రోజు జరుపుకున్నాడు. ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు కాస్త టైం పట్టిందండి, ఎందుకంటే నా అకౌంట్ బ్లాక్ అయింది. మళ్ళీ రికవర్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. మేము తన బర్త్డేకి చాక్లెట్స్కి బదులుగా ఇలా అరటి పండ్లని తీసుకున్నామండి. ఒక పౌచ్ తీసుకొని అందులో పెన్సిల్ ఎరేజర్ పెట్టి బనానా పెట్టి అదే డిస్ట్రిబ్యూట్ చేయమన్నాము వాళ్ళ క్లాస్మేట్స్కి. ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్లో అండి. ఇలా అందరి చేత విషెస్ చెప్పిస్తారు. అలాగే వాళ్ళ స్కూల్ తరపు నుంచి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఇస్తారు. ఇలా అందరూ ఒకేసారి పాట పాడుతూ ఉంటే పిల్లలకి అదొక ఆనందం అండి. ఇది వచ్చేసి వాళ్ళ క్లాస్లో అండి. వాళ్ళ క్లాస్మేట్స్కి బనానాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. స్కూల్లో జరుపుకోవడం మా బాబు ఇదే మొదటిసారి. నర్సరీ తను చదవలేదండి, డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేశాము. ఇంకా ఎల్కేజీలో తన పుట్టినరోజే మా మామయ్య కూతురు పెళ్ళి ఉండింది. ఇంకా మేము అక్కడే తన బర్త్డే సెలబ్రేట్ చేశాము. ఇప్పుడు యూకేజీ అండి. ఇంకా ఇదే మొదటిసారి తను స్కూల్లో జరుపుకోవడం. మా పాప బర్త్డే వచ్చేసి ఏప్రిల్ 29 అండి. ఇంకా అప్పుడు సమ్మర్ హాలిడేస్. ఇంకా నీ బర్త్డేనే నా బర్త్డే అనుకుంటా అని వాళ్ళ అక్క కూడా పక్కనే ఉండి తనకి హెల్ప్ చేస్తుంది. ఇంకా కరోనా ఎఫెక్ట్ తోటి ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆర్థికంగా చాలా దెబ్బ పడింది మనకి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తను ఎలా కోరుకున్నాడో అలాగే మేము సెలబ్రేట్ చేసామండి. తను చాక్లెట్స్ వద్దన్నాడు. 1 రూపీ చాక్లెట్ తోటి అయిపోయేది ఖర్చు, కానీ ఇంకా తను బనానానే డిస్ట్రిబ్యూట్ చేద్దాము అన్నాడు. సరే, ఈ ఆలోచన బాగానే ఉంది కదా, ఎవరైనా మన పిల్లలే కదా, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాక్లెట్స్ ఇచ్చి పిల్లల హెల్త్ పాడు చేసేదానికంటే బనానా ఇవ్వడమే బెటర్ అనిపించింది మాకు కూడా. మేము బనానా తీసుకున్నాము. మీరు కూడా ఇలాగేనండి, పిల్లలకి చాక్లెట్స్ బదులుగా ఏదైనా ఒక ఫ్రూట్ పంచి పెడితే బాగుంటుంది. ఇంకా సాయంత్రం ఇలా డెకరేట్ చేసామండి. ఇది వచ్చేసి 2 years బ్యాక్ తీసుకున్నవండి ఇవన్నీ కూడా. ఇంకా అలాగే దాచేసి మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తున్నాము. ఇదే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అండి. ఇలా సింపుల్గా డెకరేట్ చేసి తన బర్త్డేని సెలబ్రేట్ చేసామండి. డ్రెస్ అయితే కొత్తదండి, మళ్ళీ ఇది కూడా 2 years బ్యాక్ తీసుకుందని అనుకోవద్దు. ఇంకా కేక్ కూడా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి. ఎందుకంటే కేక్ తిన్న నెక్స్ట్ డేనే పిల్లలకి దగ్గు వస్తుంది కంపల్సరీ. కేక్ మీద చాలా క్రీమ్ పూసి ఇస్తాడు. కేక్ అంటే ముఖ్యంగా వాళ్ళు అనుకునేది మొహాలకు పూసుకుంటారని అనుకుంటారు. సో మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పాము మేము కూడా ఇలా ఒక 5 years బాబు బర్త్డే, ఆల్రెడీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు జస్ట్ ఒక లేయర్ వేయండి క్రీమ్ అనేది. అసలు క్రీమ్ వేయకున్నా పర్లేదు అంటే, క్రీమ్ వేయకపోతే బాగుండదు మేడం అన్నాడు తను. ఇంకా జస్ట్ ఇట్లా క్రీమ్ రాసి ఇచ్చాడు. ఇంకా మా బాబు 5 years కంప్లీటెడ్ అండి. 6th year ఇది. మా బాబుకి షార్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా షార్ట్స్ తీసుకొని వచ్చాము, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. స్నో స్ప్రే కూడా తీసుకొని రమ్మన్నాడు, కానీ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇంకా మా బాబు అర్థం చేసుకున్నాడు. ఇలా జరిగిందండి మిడిల్ క్లాస్ బర్త్డే సెలబ్రేషన్. మేము పాట పాడలేదని వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఇలా పాట పాడుతుంది, హ్యాపీ బర్త్డే సాంగ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.